ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలలో ఇదివరకే 2 పథకాలు అమలు కాగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఉచితం పథకాలు నేటి నుండి అమల్లోకి రాగా జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని రవి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిని రవితో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సజ్జాద్ మొహమ్మద్, మొలుగూరి సదయ్య, గూడెపు సారంగపాణి, కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుకా శివకుమార్ గౌడ్, సన్నీ, దొడ్డే నవీన్, అశోక్, రాజ్ కుమార్, మైసా సురేష్, రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, అన్న ప్రభాకర్ నాయకత్వం, అన్న ప్రభాకర్ నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి మహిళలందరూ కూడా ఎంతో గర్వంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరి రాక్షస పాలన నుండి మరి ప్రజాపాలనకు అడుగుపెట్టినాం. ఎందుకంటే 1200 ఉన్న గ్యాస్ ధర ఇవాళ 500 రూపాయలకు అయిందంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు చెప్తున్నాం, మరి ఈ ఊరి ఆడబిడ్డగా మరి మీ పాలనలో, మరి మీ రాబందుల పాలనలో ఎంతో అవమానించడం జరిగింది. మరి గ్యాస్ ధర కానీ, ఉప్పులు, పప్పులు అన్నీ ఎక్కడ చూసినా కూడా ధరలు, నిత్యావసర సామాన్ల రేట్లు కూడా ఎంతో అధికంగా పెంచారు. మరి మా రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన దాదాపు 80 రోజులలోనే 3 స్కీములు అవలంబించారు. మరి ఇంకా 3 స్కీములు కూడా తప్పకుండా అందరికీ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక 2-3 నెలల్లోనే ఇంత కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మరి 6 స్కీములతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు గడుస్తున్నటువంటి కాలంలో చెప్పామంటే చేస్తామంతే అనే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పెద్దలు భట్టి గారి ఆధ్వర్యంలో, పెద్దలు ఈ జిల్లా మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ప్రత్యేక చొరవతోని నిత్యం శ్రమిస్తూ ప్రజలకు ఏదైతే మేము మాటలు ఇచ్చినామో, హామీ ఇచ్చినామో, హామీని నెరవేర్చే విధంగా ప్రజాపాలనలో బాగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే హామీలు ఇచ్చినామో, ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ 10 లక్షల స్కీమ్, దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం. ఈ రోజు నుండి మా మహిళల కళ్ళలో ఒక ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకయ్యా అంటే ఇవాళ నుండి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ నుండి 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి వరకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళా సోదరిమణులు చాలా ఆనందంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడడానికి, వాళ్ళ యొక్క ఆశీర్వాదం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో, గతంలో ప్రకటించినట్టు ఈరోజు 2 గ్యారెంటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మరి ఉచిత కరెంటును ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే పేద ప్రజానీకం ఉందో మరి అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఫలాలు అందుతున్న దినం కనుక ఈరోజు మరి పండుగ రోజు అని భావిస్తూ ఉన్నాం. మరి గతంలో 2 అమలైనాయి, మరి ఈ రోజు 2 అమలుతూ ఉన్నాయి. మరి ప్రతి ఇంటికి అవసరం ఉన్నది గ్యాసు, మరి ప్రతి ఇంటికి పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంటు మరి వాళ్ళ జీవనోపాధికి ఎంతో మరి ఇది మేలు చేస్తుంది కనుక మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పేద ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం. అందులో భాగంగానే ఏదైతే సంక్షేమ ఫలాలు మరి ప్రకటించారో అవన్నీ కూడా మరి అంచెలంచెలుగా అమలు చేస్తున్న సందర్భం. మరి ప్రతిపక్షాలకు మరి మింగుడు పడతలేదు. మరి వీళ్ళు ప్రజల క్షేమం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజలు మాకు దూరం అవుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దగ్గర అవుతూ ఉన్నారు. రాబోయే రోజులలో మాకు మా పార్టీకి మనుగడ ఉండదనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ మరి వాళ్ళు పూట గడుపుతూ ఉన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.